రాచర్ల ఆ ట్యాంక్ అది రాచర్ల కింద కెనాల్స్ ఉన్నాయా? అంటే మీకు ఇంతవరకు రాచర్ల నుంచి ఎక్కడ పోతున్నాయి ఆ వాటర్? ఆ ట్యాంకులు అనుకున్నాం, కానీ ఇప్పుడు మనం కట్టింది అనేది రాచర్ల అంతే కదా. ఓకే, అప్పుడు ఇప్పుడు తీసుకుపోయినా అక్కడ డెడ్ ఎండ్ అది. ఇక్కడి నుంచి వచ్చే వాటర్ తురుమెళ్ల నుంచి ఈ కెనాల్లో ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ బెస్తవారిపేట అంటే 140 ఎక్కడికి వస్తుంది? అంతవరకు పోతుందా? నేను అడిగేదండి, కెనాల్ దిగావు పెద్దిరెడ్డిపల్లికి వెళ్తుందా? ఎన్ని స్ట్రక్చర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఇది ఒకటి పెండింగ్ ఉంది, ఈ టన్నులు కొట్టాలా? అయిపోయింది. ఓకే, 3 టన్నుల్స్ ఇచ్చిన 3 అయిపోయినాయి. 3 అయిపోతే స్ట్రక్చర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఎంత కాస్ట్ అది? 400 crores అవుతాయి. ఆ 400 crores అయితే ఇట్ విల్ కమ్ అప్ టు పెద్దిరెడ్డిపల్లికి వస్తుంది. పెద్దిరెడ్డిపల్లి కిందనంతా కూడా దుత్తలూరు అవన్నీ గ్రావిటీ అనా? అవన్నీ గ్రావిటీ. అప్పుడు నేను అడిగేది అంటే 400 కోట్లు ఖర్చు పెడితే అప్ టు దుత్తలూరుకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు కంప్లీట్ చేసింది మీరు పెద్దిరెడ్డిపల్లి వరకే చేశారు, రిజర్వాయర్ వరకే చేశారు అంతే కదా. కిందికి పోలేదు. కిందికి ఆ నీళ్లు ఇప్పుడు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ మనం కట్టిందా ముందుండేది? ఇటీవల కట్టేది. ఇప్పుడు డెడ్ ఎండ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ డెవలప్ చేయాలంటే దుత్తలూరు అవన్నీ ఎంత అవుతుంది కాస్ట్? 60 to 70 crores అయితే ఇట్ విల్ గో అప్ టు దట్ పాయింట్. entire Prakasam Markapura entire drainage system. This is Markapura new district and this is Prakasam new district. All the rivers, streams and MI taxes also started. Please, district information system. ఈ పక్క వచ్చినప్పుడు ప్రకాశం అంతా కూడా ఈ కొత్త జిల్లాకి ఇక్కడి నుంచి వస్తుంది కదా, నల్లమల సాగర్ నుంచి వెళ్తాయి. గుండ్లకమ్మ అక్కడ తేగలేరు జరుగుతుంది సార్. అది ఎంతవరకు అయింది? ఇప్పుడు అది అయిపోతుంది. అది అయిపోయి ఎక్కడి దాకా వస్తుంది? ఇక్కడ గుండ్లకమ్మ ఎక్కడ ఎండ్ అవుతుంది? అక్కడ పొల్లల చెరువు ఎండ్ అవుతుంది. పొల్లల చెరువు నెక్స్ట్ కనెక్టివిటీ ఎక్కడికి పోతుంది? బ్లాక్ అని ట్యాంక్స్ ఇచ్చారు సార్, ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని టేకప్ చేస్తారు. 83 crores ట్యాంక్స్ డిస్ట్రిబ్యూట్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. మైనస్ 80-78 కోట్లు పెడితే అదే ఎండ్ అవుతుంది. తేగలేరు కెనాల్ మనం ఇప్పుడు దీంట్లోనే ఉన్నాం. ఆ పేరు ఎందుకు పెట్టారు తేగలేరని? రివర్ పాస్ అవుతుంది సార్ మనకి ఈ రేంజ్లో మనకి. తేగలేరు అక్కడ రిజర్వాయర్ వచ్చింది. తురిమెండ తేగలేరు ఇంకొకటి వచ్చింది. ఇలా వస్తుంది. ఈ గ్రీన్ కలర్ అంతా ఏంటి? ఐకర్ కెనాల్స్ పెట్టారా? కెనాల్ కాదు కదా, కెనాల్ కాదు. ఇప్పుడు మీరు పెట్టింది కెనాల్, మెయిన్ కెనాల్. ఇప్పుడు గుండ్లకమ్మ ఆ సైడ్ వస్తే తీగలేరు వస్తే ఎర్రగొండపాలెం మొత్తం కవర్ అవుతుంది. అప్పుడు ఈ రెంట్లో ఎర్రగొండపాలెం మొత్తం ఈ ఏరియా అంతా కూడా త్రిపురాంతకం ఇవన్నీ కూడా వచ్చే కొందికి ఆల్మోస్ట్ ఆల్ గ్రావిటీతో కవర్ అవుతాయి. అంత గ్రావిటీ. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే
అక్కడికి పోవడానికి పోరుమామిళ్ళ కాడికి పోవడానికి మీరు యాజ్ ఆన్ టుడే పోరుమామిళ్ళ మెయిన్కి వచ్చారు, ఎక్కడికో దాకా వస్తున్నారు ఇక్కడ నుంచి. రాష్ట్రంలో క్యాన్సర్ ఓకే, రాచర్ల వరకే వచ్చారు. ఇంక మిగిలినంతా పోరుమామిళ్ళ మిగులుతుంది. ఇది కంఫర్టబులా పోరుమామిళ్ళకి సోమశిల బ్యాక్ వాటర్ కంఫర్టబుల్? ఈ స్కీమ్ మనకి లిఫ్ట్ ద్వారా ఇస్తాం. ఇది లిఫ్ట్ ఇస్తాం, అక్కడ కూడా లిఫ్ట్ తీసుకోవచ్చు కదా. ఏది కరెక్టో ఒకసారి ఎగ్జామిన్ చేయండి. పోరుమామిళ్ళకి అక్కడ లిఫ్ట్ ఇవ్వచ్చు అనుకుంటే ఇక్కడ డబల్ లిఫ్ట్లు అవుతాయి, కానీ అక్కడి నుంచి ఇవ్వగలిగితే నీళ్ళని కిందికి వెళ్తాయి కాబట్టి అవి ఒక మార్గం. కాకపోతే ఏం చేయాలో వర్క్ ఏది పెట్ట కూడా ఎగ్జామిన్ చేయండి. ఇది నాన్ ఆయకట్ సార్, ఈ కలర్ ಇದೆಲ್ಲ ಅಪ್ಲೈನ್, ఇదంతా గ్రీన్ అంతా మామూలుగా ఆయకట్ సార్. కొద్దిగా ఇట్లా మిగులుతున్నాయి సార్ కొద్దిగా. ఇది అప్లైన్ చిన్న 5 ఇలాంటి ఏదైనా ట్యాంక్ పెట్టుకుంటే అది మైనర్ ఇరిగేషన్ కింద. అంటే ఎన్ని ఎకరాలు ఉందా ఆ కాలువలో? ఇది ఎంత ఉంటుందండి? 5,000 acres. అంటే ఐడిసి లాంటిది ఒక అది 5,000. అది హిల్ ఏరియా సార్, అప్లాండ్, కానీ అది ప్రైవేట్ ల్యాండా? అంటే పట్టా ల్యాండ్ అన్నాడు. పట్టాలంటే అసైన్ ల్యాండ్ వ్యాలీ కాబట్టి వ్యవసాయం మాత్రం. హార్టికల్చర్ బాగుంటుంది సార్ ఈ ఏరియా. ఆ పక్క ఈ పక్క హిల్, అదంతా హిల్ సైడ్ అంతా వస్తుంది. వచ్చాను అట్ట కూడా కాదు అడిగేదంటే అక్కడ ఎంత వస్తా ఉందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా గ్యాప్లు పెట్టిన ఏరియా అంతా కూడా ఎంత వస్తుంది? ఇక్కడ ఒక ఈ రిజర్వాయర్ ఏంటి? గండిపాలెం మనం ఫీడ్ చేస్తాం. వెస్టర్న్ బ్రాంచ్ కూడా పోరుమామిడ్లు వస్తాయి. సీతారామ సాగర్ సార్ ఎస్ఆర్పురంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కదా అది. ఎస్ఆర్పురంలో ట్యాంక్ ఎగ్జిస్టింగ్ సార్. అదే అడిగేది. ఒకవేళ పోరుమామిడ్ల మేజర్ వస్తే అప్పుడు వస్తాయి, అంతే కదా. ఇది అండర్ ప్లాన్, కానీ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను అడిగేది ఏంటంటే 2 parts. ఇవి మనం అంతా కూడా ఫేజ్ 1 మొత్తం పూర్తి అవుతుంది. ఇది విజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు 3-4 నెలలు ముల్లకమ్మ రివర్ వరకు వెళ్తుంది. ఆ పక్క ఎర్రగొండపాలెం వరకు ఆ పక్క వస్తుంది. ఎత్తేయగలేరు. ఈ రెండు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన డబ్బులు ఖర్చు పెడితే ఈ 2,000 కోట్లు మొత్తం పూర్తి అవుతుంది, అంతేనా? కెనాల్లో దేవస్థానపేట, ఖమ్మం మండలాల్లో మనము ఆయకట్టిస్తాం. అది ఫేజ్ 1. అటు కూడా కాదు నేను అడిగేదంటే ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఫైజ్ అక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి టనల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టనల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ రావాలి. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్కుండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు, అంతే కదా. కాబట్టి పోరుమామిళ్ళది ఒకసారి తీసుకొని ఏ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాచర్లోకి వచ్చిన తర్వాత గిద్దలూరు కూడా నీళ్ళు పోవా? ఎక్కడి నుంచి ఉంది? ఉంది అక్కడ. ఇప్పుడు మీరు రాచర్ల నుంచి నీళ్లు అక్కడ దాకా వెళ్తాయా? ఇప్పుడు రాచర్ల ట్యాంక్ వరకే మన సిస్టమ్ డెవలప్. ఇప్పుడు ఖమ్మం గిద్దలూరు పోదా? ఖమ్మం నుంచి గిద్దలూరు సోర్స్. హరీష్ ఇక్కడ లిఫ్ట్ పెట్టి రాచర్ల ట్యాంక్ దగ్గర లిఫ్ట్ పెట్టి మనం ఆ 2 సిస్టమ్స్ డెవలప్ చేయాలి. అది హౌ మెనీ టీఎంసీ మనం తీసుకుపోవాలనుకుంటున్నాం? సార్ మనం దాని ద్వారా మనం 58,000 ఎకరాలు సార్ 6 టీఎంసీ. మిగిలినంతా కూడా గ్రావిటీతో ఈ 46 టీఎంసీ. అది ఒక లిఫ్ట్ పెడితే ఇక్కడ మనకి వెళ్తుంది. లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సార్. మెగావాళ్ళు చేశారు. ఇది దానికి కూడా రాచర్ల దగ్గర లిఫ్ట్ కూడా పెట్టేసారు. ఇప్పుడు ఓన్లీ కెనాల్స్ ఒకటే చేయాల్సి. ఒకే లిఫ్ట్ మొత్తానికి మళ్ళీ ఏమైనా వస్తున్నాయి? 4 లిఫ్ట్స్ ఉంటాయి సార్. మొత్తం అక్కడే కంప్లీట్ అయింది. 4 లిఫ్ట్స్ కంప్లీట్. ఒక దగ్గర 4 పంప్స్ పెట్టారు, అంతే కదా.
టన్నల్ సార్. ఏంటా ఏంటి అక్కడ ఉండేవాళ్ళు ఓకే వెరీ గుడ్. డ్రోన్ వ్యూ ఇట్ నల్లమల సగలపేట ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను మీరు ఓకే చూపి. ఎన్నో కిలోమీటర్ ఇది చైన్ కెనాల్ ఎన్నో కిలోమీటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావా? మన దగ్గర నుంచి స్టార్ట్ 5.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అప్ టు 18.5 వరకు మనకి లైన్ నుంచి రెడీ చేస్తున్నాం సార్. చేస్తాం సైడ్స్ బెడ్ రెడీ చేస్తాం. 5.3 కిలోమీటర్స్ సిసి వాళ్ళు ఉందండి, మిగిలినంతా లైనింగ్ అయిపోయిందండి. ఈ 2 years నుంచి బాగా యాక్టివ్ జరుగుతుంది కంటిన్యూస్. అంత ముందు అసలు లేదండి. మనకి మొన్న 24లో మేము వచ్చి చూసేటప్పటికి 56 క్యూసిక్ల కొండ మీద వచ్చే నీళ్ళు వస్తే గండ్లు పడి మూడు మీదకి వెళ్ళిపోయినాయి. అది కూడా ఇది యాక్చువల్గా మనకి రేపు 2 కలిపి 11,000 క్యూసిక్లు పోవాలి కదండి. ఇది 11,000 కాదు, కనీసం 20-30 క్యూసిక్లు వస్తే గండ్లు పడిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎంత జనరేట్ అవుతుంది వాటర్ ఈ ఏరియాలో? ఎనీబడి ఈస్ హ్యావింగ్ క్లారిటీ? టీఎంసీ ఎంత టీఎంసీ మనం ఎన్ని టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అవుతుంది పర్ డే మనం తీసుకునేది అది కాదు అది ఎట్లా మీరు 1 టీఎంసీ తీసుకుంటారు? నేను అడుగుతాను. అది కాకుండా ఈ ఏరియాలో రెయిన్ ఫాల్ ఎంత ఉంది, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్? మొన్న మోల్తా సైక్లోన్కి